హాయ్ అండి. ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఛాన్స్ ఉంది అంటున్నారు. ఎందుకంటే ఓజీస్, రాయల్స్ కలిసి గాని నామినేషన్స్‌లోకొస్తే వైల్డ్ కార్డ్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళు ఎలిమినేట్ అయిపోతున్నారు. ఈ ఫస్ట్ నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎళ్ళట్లేదు. సో, ఈసారి టార్గెట్ లాగా ఒక ప్లాన్డ్‌గా బిగ్ బాస్ టీమ్ ఓన్లీ పాత వాళ్ళని తీసుకొచ్చింది. సో దట్ ఈ ఛాన్స్ వాళ్ళకి మళ్ళీ వస్తదని చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు అందరూ ఉన్నారు గ్రూప్‌లో. కాబట్టి ఇప్పుడు ఎవరైనా వాళ్ళొక ఇద్దరిని తీసేయాలంటే ఇదే వాళ్ళకి బెస్ట్ చాయిస్, బెస్ట్ ఛాన్స్ అనమాట. మళ్ళీ ఇలాంటి ఛాన్స్ వస్తదని మనం అనుకోలేము. సో, నాకు తెలిసి ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉండొచ్చు. డబుల్ ఎలిమినేషన్‌లో ఎవరెళ్తారో మనకు తెలీదు. బట్ నాకు అనిపిస్తుంది ప్రస్తుతానికైతే పృథ్వీ, యష్మి ఏమన్నా ఎళ్ళిపోవచ్చేమో అనిపిస్తుంది. అది కూడా నాకు తెలీదు. ఈ వీకెండ్ ఫ్రైడే వరకు మనకు తెలీదనమాట. ఆ ఓటింగ్‌ని బట్టి ఉంటుంది. కానీ బిగ్ బాస్ టీమ్ ఇంత అన్‌ఫెయిర్ ఎలా చేయగలుగుతుంది అసలు? ఒక సర్టెన్ పీపుల్ అంటే ఫస్ట్ నుంచి ఉండే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని నామినేషన్‌లో పెట్టడం ఏంటి? ఆల్రెడీ వైల్డ్ కార్డ్స్ వాళ్ళకొక బెనిఫిట్ ఉంది. వాళ్ళకొక అడ్వాంటేజ్ ఉంది వైల్డ్ కార్డ్‌గా. వీళ్ళందరి సైకాలజీ తెలుసు, వీళ్ళ గేమ్ తెలుసు. వాళ్ళని ఉంచడం ఏంటి? టెస్టీ తేజ రాత్రి అంటాడు అవినాష్‌తో, రోహిణితో, మనం అఫీషియల్‌గా 13th వీక్‌లోకి ఎంటర్ అయిపోయామంటే టెస్ట్ తేజకి రాత్రే తెలిసిపోయింది. ఇంక వాళ్ళు ఎవ్వరు రారు, వీళ్ళే నామినేషన్స్‌లో ఉండేది, వీళ్ళ 5గురే నామినేషన్స్‌లో ఉండేది అనేసి. సో, నాకు తెలిసి బిగ్ బాస్ టీమే చెప్పి పంపించిందేమో అనిపిస్తుంది. విష్ణుప్రియ నామినేషన్‌లోకి తేవద్దని కూడా వాళ్ళు ఏమన్నా చెప్పి పంపించారేమో అనిపించింది. ఎందుకంటే సీత అంటది, విష్ణు నీ మీద పాయింట్ ఉంది, నాకు చెప్పాల్సింది నీకు యాక్చువల్‌గా, కానీ నేను నీకు చెప్పను, యష్మికి చెప్తాను అంటుంది. అంటే విష్ణుప్రియకి పాయింట్ ఉంటే యష్మికి ఎందుకు చెప్పడం? విష్ణుప్రియనే నామినేట్ చేసి చెప్పొచ్చు కదా. సో, నాకు తెలిసి అక్కడ ఏదో గూడుపుట అని అంటారు కదా, అదైతే బీబీ టీం చేస్తుంది. నాకు తెలిసి అవినాష్‌ని, విష్ణుప్రియని టాప్ 5కి పుష్ చేయాలనుకుంటున్నారేమో. అంటే తెలుగు వాళ్ళు ఒక ముగ్గురు ఉండేలాగా చూసుకోవాలనుకుంటున్నారేమో, ఎక్కువ మంది తెలుగు పీపుల్ అని నాకు అనిపిస్తుంది. నాకు ప్రేరణ కూడా టాప్ 5 డౌటే అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు బీబీ టీం వాంటెడ్‌గా ఒక పర్టికులర్ పీపుల్ని నామినేషన్‌లో తేకుండా అంటే వాళ్ళకి ఫేవర్ చేస్తున్నట్టే. ఇంకా అవినాష్ దగ్గర ఒక ఎవిక్షన్ షీల్డ్ ఉంది. అది లోపల పెట్టమనలా. జనరల్‌గా అయితే ఆ ఎవిక్షన్ షీల్డ్‌ని లోపల పెట్టమంటారు యూజ్ చేసిన తర్వాత. అది ఎందుకు పెట్టమనలేదంటే మళ్ళీ ఎప్పుడైనా నెక్స్ట్ అవినాష్ గానీ, రోహణ గానీ వస్తే యూజ్ చేపిస్తారేమో, నీ దగ్గర ఎవిక్షన్ షీల్డ్ ఉంది కదా తీసుకురాపో అంటే వాళ్ళు ఎవిక్షన్‌లోకి వచ్చిన ప్రతిసారి దాన్ని వాడతారేమో అనిపిస్తుంది నాకు ఇంకా. అవినాష్‌ని ఎట్లయినా టాప్ 5కి ఏదో టికెట్ టు ఫినాలే రేస్‌లో ఏదోలాగా అవినాష్‌కి హెల్ప్ అయ్యేలాగా చేసన్నా అవినాష్‌ని టాప్ 5కి పంపిస్తారు. లేదా ఆ ఎవిక్షన్ షీల్డ్ ఉపయోగించైనా అవినాష్‌ని టాప్ 5కి పంపిస్తారేమో అనిపిస్తుంది. అసలు నిజంగా ఇది చాలా అన్‌ఫెయిర్. ఎందుకంటే జనాలు ఓట్లు వీటితో మ్యాటర్ లేకుండా వాళ్ళని ఎవరు ఉంచాలనుకుంటున్నారో వాళ్ళని ఉంచుతున్నారు. అంటే అన్‌ఫెయిరే గానీ ఇంక అది వాళ్ళ షో, మనం ఏం చేయలేం కదా. వాళ్ళకి నచ్చినోళ్ళని వాళ్ళు ఉంచుకుంటారు. బట్ నాకేమనిపిస్తుందంటే ఈ వీక్ మిస్ అయితే మళ్ళీ ఇద్దరిని తీయడానికి ఛాన్స్ రాదు. వైల్డ్ కార్డ్స్ ఎప్పుడైతే నామినేషన్‌లో ఉంటారో వాళ్ళే వెళ్ళిపోతున్నారు. సో, వాళ్ళు లేకుండా చూసి ఇలా వాంటెడ్‌గా వీళ్ళని తెచ్చి ఒక ఇద్దరిని తీసేయాలనుకుంటున్నారని నాకు అనిపిస్తుంది. ప్రాబబ్లీ ఈ వీక్ పృథ్వీ, యష్మి ఎలిమినేట్ అయిపోతే నెక్స్ట్ వీక్ ప్రేరణ ఎలిమినేట్ అయిపోతుంది. విష్ణుప్రియ, అవినాష్, నబీల్, నిఖిల్, గౌతమ్ వీళ్ళు టాప్ 5లో ఉంటారు అని నాకు అనిపిస్తుంది. ప్రాబబ్లీ నబీల్ ఏమన్నా ట్రోఫీ కూడా విన్ అవ్వచ్చేమో అనిపిస్తుంది. ఎందుకంటే నిఖిల్ వాంటెడ్లీ బ్యాట్ చేశారు కాబట్టి. ఇంకా ఉన్న ఆప్షన్ నబీల్కి ఇస్తారేమో అనిపిస్తుంది. గౌతమ్ వైల్డ్ కార్డు, నిఖిల్ మీద బాగా బ్యాడ్ నేమ్ చేశారు. ఇలా అని నాకు అనిపిస్తుంది జెన్యూన్‌గా. ఎందుకంటే వాళ్ళు తలుచుకుంటే ఏదైనా చేయగలరు బిగ్ బాస్ టీము. వాళ్ళ ఇంటెన్షన్ అలాగే ఉంది. కావాలని ఇప్పుడు మీరు 12th వీక్‌లో బయట వాళ్ళందరిని తీసుకొచ్చి వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేపిచ్చి, అంతా చేయించి ఎందుకు ఇదంతా? ఇది నిజంగా నాకు ఇది ఎక్కడ ఫెయిర్ అనిపించట్లేదు. సో, మళ్ళీ మీరు కింద కమెంట్స్‌లో యాడ్ చేయకండి, మీరు కన్నడకి సపోర్టా? అట్లా కాదండి. అక్కడ గేమ్ చూడండి. వాళ్ళ తప్పేముంది? మీరే బిగ్ బాస్ టీమే గ్రూపులు విడదీసింది కదా. ఆ గ్రూపులు ఇన్ని వీక్స్ గ్రూప్స్ పెట్టి వీళ్ళు ఓజీలంతా వాళ్ళని ఒక శత్రువుల్లాగా చూడడం స్టార్ట్ చేశారు రాయల్స్‌ని. ఆ గ్రూప్స్ పెట్టింది తప్పు చేసింది బిగ్ బాసే. మళ్ళీ గ్రూపిజం అంటే ఇంక గ్రూపులు కాక ఏముంటాయి? ఏమో. మీకెలా అనిపిస్తుంది? వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా? సింగిల్ ఎలిమినేషన్ ఉంటుందా? ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ ఉంటే ఎవరు వెళ్ళిపోతారు? సింగిల్ ఎలిమినేషన్ ఉంటే ఎవరు వెళ్ళిపోతారు? ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఉంది. గౌతమ్ ఫ్యాన్స్ ఎవరికేస్తారో నాకు అర్థం కావట్లేదు. అలాగే విష్ణుప్రియ ఫ్యాన్స్ పృథ్వీని సేవ్ చేస్తారేమో తెలియదు. ఎందుకంటే అసలు నిన్నటి నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే పృథ్వీ, విష్ణుప్రియ కొంచెం ఎక్కువ క్లోజ్గా ఉంటున్నాడు. పృథ్వీ స్టాండ్ తీసుకుంటున్నాడు విష్ణు కోసం చాలాసార్లు నాకు అనిపించింది. సో, చూడాలి వాళ్ళిద్దరిలో. ఒకవేళ విష్ణుప్రియ ఓట్స్ కానీ పృథ్వీకి పడితే ప్రేరణ, యష్మి అవుట్. ఒకవేళ గౌతమ్ ఓట్స్ కానీ యష్మికి పడితే ప్రేరణ, పృథ్వీ అవుట్. ఎట్లా జరుగుతుందో మనకు తెలీదు. ఎవరికి వేస్తారో, ఎవరిని ఉంచాలనుకుంటున్నారో, ఎవరిని పంపించాలనుకుంటున్నారో. బట్ ఇదైతే ఓవరాల్గా అన్‌ఫెయిర్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.